శివ మనకు కావలసిన సత్యవతిని తెచ్చావా అని అడుగుతున్నా. పెట్టాను. అవును. మన ఇంట్లో ఎట్లా ఎట్లా బ్యాగులు లేవు, ఎట్లా ఎట్లా సూట్ కేసులు లేవురా? బ్యాగు చుట్టాలు అన్ని ఉంటే అలాగే బ్యాగ్ అన్న మార్పుడు అయిందేమో. నాకేం తెలుసు. అమ్మ బాత్రూమ్ స్నానం తెచ్చండి లోపల ఇబ్బంది మొత్తం చెప్పి బయట మీద తీసుకొచ్చిన. మేమకైనా మధ్యపోయిందా లేదంటే బ్యాగ్ ఎత్తుకొచ్చేద్దాం నీకేమైనా కన్నులు పోయినాయిగా? అమ్మ మొత్తం దీంట్లో సర్ది పెట్టింది. అదేం బ్యాగ్ అనుకుంది? ఏం బ్యాగు? మన ఎదురు పట్టంలో ఎదరికి పెట్టే మందులు బ్యాగ్ అది. అందుకే ఏరియా కోసం వచ్చామంతా. ఏమయ్యా అలాగే మొత్తం అంతా దీంట్లో పెట్టింది. పొమ్మకు ఏమిటి తెప్పించింది మీ అమ్మ? మనకు బియ్యం పెట్టింది. భీము ఎన్ని చెట్లు? 33 చెట్లు. ఏమిటి పిండా కొట్టి ఎవరికి పిండా కూడా? ఎవరికి వచ్చారమ్మా పిండా కూడా? చచ్చిన వాళ్ళు పిండా కూడా అంటారు. చచ్చిన పిండా కూడా మన బతుకోళ్ళకి వచ్చేది భోజనమో. భోజనానికి ఏమొచ్చారు? భీమే. పిండా కొట్టి భీమే. అమ్మ తెలివింది అంటే ఆయన ఎక్క తిరగడం పోతాడు కదా. బతికితే భోజనము, చచ్చిపోతే పిండా కూడా, రెండింటికి మేమే. అలాగే బతికిన వాడు తినేది భోజనం అంటారు. అవునయ్యా అట్టే కానీ పెట్టి పెట్టింది. మనకు డబ్బు కావద్దా? డబ్బు ఎక్కడ పోతా? ఎంత పెట్టాది? 1,30,000 పెట్టించారు. శివ 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 1,30,000. అవునండి. ఇంత చిన్న బ్యాగులో అంత డబ్బు ఎలా పట్టినది? అదే అంటే అన్ని 500 వస్తే 500 రూపాయలు మార్చుకోవాలని చెప్పి అమ్మ చిల్లర కూడా పెట్టింది. చిల్లర చూపి చూపిస్తున్నా చూపిస్తాండి. అమ్మ ముంగళ బ్లాక్ మనీ వద్దురా. అమ్మదప్ప వద్దు తీసుకోప్పా. మరి వద్దు పొద్దుపోతు వాళ్ళకి ఇచ్చేప్ప సరిపోతుందప్ప. మనకు అవసరం లేదు. అది మాదే అమ్మది చెక్కుంటుందా అమ్మ ఇంకోటి పెట్టింది. ఇదేం కాలము? చలికాలము. చలికాలం అని చెప్పి కిందికైనా మిందికైనా బాగుంది చెప్పి బంగారు పక్షాలు. అవునండి. భార్య అంటే భర్తకు ప్రేమ, భర్త మీకు భార్య ప్రేమ కాబట్టి మీ అమ్మ బంగారు పక్షాలు ఎట్లా పంపించింది మన పెద్దగారం పోతాం కదా. కాబట్టి మన పెద్దగారం పోతాం కదా. కిందికైనా మిందికైనా బాగుందని చెప్పి బంగారు పక్షాలు తెచ్చుకో. ఏంపా అది బంగారు పరిచయాలు వేంద్రా. అమ్మ తెలివైంది అంటే జిప్పు కూడా ఇచ్చింది. ఓకుంటే ఇప్పొచ్చా లేకపోతే వేసేచ్చా ఓటు. ఏం తప్పిది? మీ అమ్మ పెట్టుకుంటే పావడాలా? అమ్మ తింటుందే కావాలని ఎట్ల వారం కాబట్టి ఏ ఆడవాళ్ళకైనా వస్త్రం విసురుగా ఉంటుంది. ఆడవాళ్ళకి వస్త్రం విసురు అంటుంది. మరి నా పెన్న వాడికి జాగ్రత్త. నీ పని కూడా ఆడ మనిషి నా కొప్పలు ఇంత లేదే. శివ శివ తలారి మీరు తక్కువ కాబట్టి తక్కువ తెచ్చుకుంటారు, తక్కువగానే పుట్టిస్తారు. అయితే మనకు వద్దు, మనకు అవసరం. కథలు ఇస్తే తెచ్చుకో. సరే కానీ తగినమంటే కన్నతల్లి మాట. అవి ఎంత